ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం ఆయన వారసుడిగా కుమారుడు మొజ్జాబా ఖమేనీ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఖమేనీ కుమారుడు మొజ్జాబాను లేపేస్తామని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. మొజ్జాబా నేతృత్వంలోని వార్ కొనసాగుతోంది. అమెరికా ఇజ్రాయెల్ను టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులు చేస్తోంది. మొజ్జాబాను అంతం చేసి యుద్ధం ముగించే ఆలోచనలో ఉన్నారు ట్రంప్. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందడం సంచలనం సృష్టించింది. దీంతో ఇరాన్లో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నారు. ఇక ఆయన అంత్యక్రియలు మషాద్ నగరంలో జరగనున్నాయని సమాచారం. ఖమేనీ ఇరాన్లోని మషాద్లో జన్మించారు. ఆ దేశంలో మషాద్ రెండో అతిపెద్ద నగరం. అక్కడి ఇమాం రజా మసీద్ వద్ద ఆయన తండ్రి సమాధి ఉంది. ఇప్పుడు ఖమేనీని కూడా మషాద్ నగరంలోనే ఖననం చేయనున్నారు. అయితే ఈ అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ రాలేదు. ఐఏఈఏ అధినేత రాఫెల్ గ్రోసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దగ్గర ప్రస్తుతం అణుబాంబు సిద్ధంగా లేదని తెలిపారు. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందనడానికి ఆధారాలు కూడా లేవని స్పష్టం చేశారు. కానీ ఇరాన్ దగ్గర యురేనియం నిల్వలు ఆందోళనకరమని గ్రోసీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెంటగాన్ ఎమర్జెన్సీ రిక్వెస్ట్ చేసింది. ఇరాన్ వార్ 10 రోజులు దాటితే మిస్సైళ్ల కొరత ఉంటుందని తెలిపింది. ఇరాన్పై ఇలాగే దాడి చేసుకుంటూ పోతే 10 రోజులకు మించి మిస్సైళ్లు లేవని పెంటగాన్ పేర్కొంది. యుద్ధానికి భారీ ఖర్చే అవుతోందంటూ పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ దగ్గర భారీగా మిస్సైళ్లు ఉన్నాయంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. పైకి గంభీరంగా ఉన్న అమెరికాకు భారీగా నష్టం జరుగుతున్నా అంటూ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. దీపిక, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి యుద్ధం చాలా తీవ్రంగానే వెళ్తోంది. ఇప్పటికే బి సిరీస్ బాంబర్లతోటి అమెరికా విరుచుకుపడుతోంది. ఇరాన్ పైన వందలాది బాంబులతో విరుచుకుపడుతోంది. ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగానే ముందుకెళ్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్లో ఒక రకమైనటువంటి సంక్షోభమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మోరోవర్ ఈ దాడి తర్వాత అంటే ఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే నెక్స్ట్ ఇరాన్ను పరిపాలించేది ఎవరు, నెక్స్ట్ ఇరాన్ని ఎవరు రూల్ చేయబోతున్నారు అంటే మొజ్దాబా ఎవరైతే ఖమేనీ కొడుకున్నాడో, సో ఖమేనీ కుమారుడే మొజ్దాబా ప్రస్తుతానికి అక్కడటువంటి ప్రభుత్వాన్ని అనధికారికంగా నడిపిస్తున్నారు, అక్కడటువంటి సైన్యాన్ని కూడా నడిపిస్తున్నారు. మొజ్దాబా గతంలో కూడా కీలకంగా ఉండే రాజకీయాల్లో కీలకంగా ఉండే వ్యక్తి. తండ్రి ముందుంటే తెర వెనుక నుంచి కూడా ఇరాన్ని పరిపాలనా విభాగాలను చూసుకునేటువంటి స్థాయి ఉన్న వ్యక్తి మొజ్దాబా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే మొజ్దాబా గురించి ఎప్పుడైతే వ్యాఖ్య రావడం జరిగిందో అంటే బేసికల్లీ అక్కడ సెక్యులర్ రాజకీయాలు అనేటివి ఉండవు, అక్కడ స్థానం లేదు. ఖచ్చితంగా మతపరమైనటువంటి రాజకీయమే ఉంటుంది. ఖమేనీ లాంటి నాయకత్వమే ఉండాలంటే ఖమేనీ లాగా పటిష్టంగా కఠినంగా వ్యవహరించేటువంటి నాయకుడు ఎవరున్నారు ఇరాన్లో ఉంటే ఖచ్చితంగా మొజ్దాబా పేరు వినిపిస్తోంది. ఇప్పటికే అక్కడ మొజ్దాబా పేరును కూడా ప్రకటించుకున్నారు. ఇంకా అధికారికంగా దాన్ని ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మొజ్దాబా గనక అధికారికంగా పగ్గాలు చేపడితే ఖచ్చితంగా మొజ్దాబాను కూడా చంపేస్తామంటూ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ ఒక వార్నింగ్ ఇచ్చింది. సో అదే జరిగితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి. ఎందుకంటే 1970s వారసత్వ రాజకీయాలకు అతీతంగానే ఖమేనీ ప్రభుత్వం ఏర్పాటు రావడం జరిగింది. మళ్ళీ అలాంటి వారసత్వ రాజకీయాలు వస్తే ఇరాన్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అన్నది కూడా ఒక చర్చ. బట్ ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సినారియో చూస్తే అంటే వాస్తవానికి ఇరాన్లో ఖమేనీ మీద చాలా వ్యతిరేకత వచ్చిన హిజాబ్కి సంబంధించినటువంటి వ్యతిరేకత కానీ, మహిళలకు సంబంధించినటువంటి విషయంలో కానీ, మహిళల పెళ్లిళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కానీ, చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయాలన్నటువంటి విషయంలో కానీ, సో ఇవన్నీ కూడా చాలా అంశాల్లో వ్యతిరేకత వచ్చినా కానీ ఖమేనీ మరణం తర్వాత ఈ వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది, ఖమేనీని అభిమానించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ మీద పగతో రగిలిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య
రాను రాను పెరిగిపోతోంది. మరోవర్ ఇందాక మీరు అన్నట్టు ఖమేనీకి సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సో ప్రస్తుతానికి 3 రోజుల సంతాప దినాలు నడుస్తున్నాయి. సో ఖమేనీ అంత్యక్రియలు ఎక్కడ జరగబోతున్నాయి ఏమిటి అన్నది కూడా కొంత క్లారిటీ రావాలి. తన తండ్రి ఎక్కడైతే అంత్యక్రియలు జరిగాయో అదే సమాధి పక్కన ఖమేనీ అంత్యక్రియలు కూడా జరపడానికి ఇరాన్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మొజ్దాబాను అంగీకరించేటువంటి పరిస్థితులు ఉంటాయా అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే 1979లో అప్పుడు విప్లవాల విలువలకు ఆధారంగానే ఒక రెవల్యూషనరీతోటే ఖమేనీ అధికారంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి నిర్విరామంగా 40 ఏళ్ల పాటు దరిదాపు ఇరాన్ను పరిపాలిస్తూ ఉన్నటువంటి నాయకుడు ఖమేనీ. సో ఖమేనీ తర్వాత అంతటి స్థాయి, అంతటి కఠినంగా ఉండేటువంటి వ్యక్తి, అంత పవర్ఫుల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే ముజ్దాబా పేరునే ప్రకటించడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఖమేనీ అంటే ఆయన ముందే చెప్పడం జరిగింది, ఒకవేళ ఖచ్చితంగా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులే ఉంటాయి, ఎవరైనా చనిపోవచ్చు. సో ఒకవేళ చనిపోయే పరిస్థితులు ఉంటే కనుక ఇట్లా నాయకత్వ విభాగాలను కూడా ముందే చెప్పారు. సో రేపొద్దున ఖమేనీ తర్వాత నడిపించాల్సినటువంటి నాయకుడు ఎవరు, సైన్యాధ్యక్షులుగా ఎవరు ఉండాలి, ఎవరెవరు చనిపోయేటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా ఖమేనీ ముందుగానే ఉంచారు. ఎందుకంటే ఖమేనీ ఏ రోజు బెండవలేదు, ఆయన చావుకి ఎదురెళ్లారు. చస్తామన్నటువంటి విషయం తెలిసే ఆయన అంటే అమెరికాకి, ఇజ్రాయెల్కి ఇట్లా ఎదురు తిరిగి నిల్చున్నటువంటి వ్యక్తి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఖమేనీ తన 4 దశాబ్దాల పరిపాలనలో అమెరికా, ఇజ్రాయెల్ పైన కఠినమైనటువంటి నిరసనలు అణిచివేసే విధంగా పరిపాలించారు. అట్లాంటి కఠినంగా వ్యవహరించేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మొజ్దాబా అని చెప్పాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొజ్దాబా ఖమేనీ ప్రస్తుతానికైతే ఎంపికయ్యారు. ఆయన వారసుడిగా ఆయన కుమారుడు ఖమేనీని ఎంపిక చేయడం జరిగింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఏదైతే IRGC ఉందో సో ఆ మద్దతుతో ఈ నియామకం జరిగినట్టు మాత్రం మనకున్నటువంటి సమాచారం. మోరోవర్ ఇరాన్ చరిత్రలో తండ్రి నుంచి కొడుకుకు వారసత్వంగా అధికారం బదిలీ కావడం ఇదే మొదటిసారని చెప్పాలి. అయితే గతంలో అట్లాంటి వారసత్వ రాజకీయాలకు అతీతంగానే ఈ ఇరాన్ అప్పుడున్నటువంటి షా పెహ్లవీని గద్దె దింపి ఖమేనీ అధికారంలోకి రావడం జరిగింది. సో ఇప్పుడు మొట్టమొదటిసారి చరిత్రలో ఇరాన్ ఒక వారసత్వ రాజకీయాలను మాత్రం తీసుకుంటుందని చెప్పాలి. సో ఇప్పటికే మొజ్దాబాకు సైనిక మద్దతు కూడా లభించింది. మోరోవర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా సవాళ్లు ఉన్నాయని చెప్పాలి. మొజ్దాబా అధికారం చేపడితే కనుక అటు ఇజ్రాయెల్ చంపేస్తామని చెప్పారు, వారసత్వ రాజకీయాల్ని ఖచ్చితంగా అనగదొక్కుతామని చెప్పారు. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే అంటే అణుశక్తి కేంద్రాలు ఉన్నాయా, అణుబాంబు తయారీకి సంబంధించినటువంటి యురేనియం నిక్షేపాలు ఉన్నాయా అంటే అంత అవసరం అంటే అంత సామర్థ్యం మాత్రం లేవు, అట్లాంటి పరిస్థితి మాత్రం లేదంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా సీరియస్గా ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. ఇరాన్ దగ్గర అణుబాంబులు లేవంటూ కూడా IAEA అణు సంపత్తికి సంబంధించినటువంటి ఆధారాలు లేవంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదైతే ఇంటర్నేషనల్ అణుశక్తికి సంబంధించినటువంటి వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ ఇప్పటికే డిక్లేర్ చేయడం జరిగింది. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వలు ప్రమాదమే, కానీ యురేనియం నిల్వలు ఉన్నాయి తప్ప అణుబాంబులు లేవని మాత్రం చెప్పడం జరిగింది. సో ఆ చెప్పినటువంటి క్రమంలో ఇరాన్ కూడా ఇంకా దీన్ని తీవ్రంగానే తీసుకుంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలతోటి తమ దగ్గర అణుబాంబులు లేవు, అయినా దాడి చేస్తున్నారు, ఉన్నాయన్నటువంటి అపోహతో దాడి చేస్తున్నారన్నది ఇరాన్ చేస్తున్నటువంటి కామెంట్. మోర్ ఓవర్ గతంలోనే 2025 జూన్, జూలై ఆ సమయంలోనే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేసినప్పుడు 70% అణుస్థావరాలను మేము ధ్వంసం చేశామని మాట్లాడితే ఇక 30% అసలు ఎంత ఉంటుంది, ఏముంది. సో ఇది ఖచ్చితంగా పగ ప్రతీకారాల నేపథ్యంలో జరిగినటువంటి దాడి అన్నది ఈరోజు ప్రపంచంలో ఇంకొక వర్షం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. బట్ ఏదేమైనా కానీ అటు పెంటగాన్ కూడా ఈ సందర్భంగా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేసింది. అంటే ఇరాన్ దగ్గర ఇంకా 10 రోజులకు సంబంధించినటువంటి ఆయుధ సంపత్తే ఉంటుంది. సో ఈ విషయంలో ఇంకా 10 రోజుల తర్వాత నిలిచినటువంటి అవకాశం లేదు. కానీ రేపొద్దున ఇంకా సీరియస్ యుద్ధంలోకి దిగితే భారీగా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నది కూడా అటు పెంటగాన్ చేస్తున్నటువంటి కామెంట్. సో ఓవరాల్గా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఇరాన్ దగ్గర ఎంత ఆయుధ సంపత్తి ఉంది ఏమిటి ఇదంతా కూడా ఒక చర్చ మాత్రం బలంగా నడుస్తోంది. సో ఇది మనం మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే హర్మూజ్ జలసంధి పైన మాకు పూర్తిగా నియంత్రణ ఉందంటూ కూడా ఇరాన్ సైన్యం ఇప్పటికీ ఒక ప్రకటన చేస్తోంది. ఏదైతే చమురు కానీ గ్యాస్ సరఫరాలకి కీలకంగా ఉన్నటువంటి హర్మూజ్ జలసంధిని పూర్తిగా కూడా మేము నిర్మూలించేసాం, అది మా కనుసన్నల్లోనే ఉంది, మా ఆధీనంలో ఉందంటూ కూడా ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. ఈరోజు ఉదయం చేసినటువంటి ప్రకటన.
సో ఈ ప్రకటన కూడా ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే విధంగా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మోరోవర్ ఇక్కడటువంటి పరిస్థితుల్లో ఇరాన్కు సంబంధించి ఇంకా ఆయుధాలు ఎన్ని రోజులు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం. ఒకవేళ అదే జరిగితే ఇరాన్ దగ్గర కేవలం 10 రోజులకు సంబంధించినటువంటి ఆయుధ సంపత్తి మాత్రమే ఉంది. 10 రోజుల తర్వాత ఇరాన్ ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కోబోతోందంటే ఇరాన్ రష్యా నుంచి ఏమైనా దిగుమతి చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. అదే జరిగితే కనుక ఒకవేళ రష్యా కనుక సపోర్ట్ ఇస్తే ఈ యుద్ధం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. బట్ ఏదేమైనా కానీ ఈ యుద్ధం చాలా తీవ్రంగా మారేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఖమేనీ సుప్రీం లీడర్ ఖమేనీ స్థానంలో మరొక సుప్రీంని ఇంకొక 4 రోజుల్లో మోరోవర్ 4-5 రోజుల్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో ఇదే 4 రోజుల్లో ఇప్పటికే 300 ఇరాన్ క్షిపణి లాంచర్లు కూడా ధ్వంసమైనాయి. ఏదైతే ఇరాన్ ప్రయోగించినటువంటి క్షిపణులు ఉన్నాయో వాటన్నింటి కూడా ధ్వంసం చేసినట్టు కూడా అటు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ప్రకటన. బట్ ఏదేమైనా కానీ ఇటు 2 అంశాలు, ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తోంది, సుప్రీం లీడర్ని ఎప్పుడు ప్రకటిస్తారు. సో ఖమేనీ అంత్యక్రియల తర్వాత సుప్రీం లీడర్ను ఇరాన్ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో కోమ్లో ఉన్నటువంటి ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళంతా కూడా అసెంబ్లీ సుప్రీం లీడర్ని ఎన్నుకోవడానికి ఓటు వేసింది, ఆల్రెడీ ఎన్నిక కూడా జరిగిపోయింది అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. అంటే ఎన్నిక జరిగిన తర్వాత రహస్య పద్ధతిలో ఎన్నిక చేసి ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటారు. బట్ ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో, సౌదీ అరేబియా కంట్రీస్ ఉన్నాయో, అటు ఇజ్రాయెల్కు ఇటు అమెరికాకి మద్దతు ఇచ్చేటువంటి కంట్రీస్ ఉన్నాయో, సో వాటిని బలహీనపరుస్తూ ఇరాన్ ముందుకెళ్ళడానికి మాత్రం ప్రస్తుతానికైతే అడుగులు కనిపిస్తోంది. బట్ చూడాలి, ఈ ఖమేనీ కొడుకు మొజ్దాబానే నెక్స్ట్ సుప్రీం లీడర్ కాబోతున్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ యుద్ధం ఇంకా తీవ్రంగా పెరిగేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. దీపిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. తిరుమల లడ్డు కల్తీపై ఏపీ శాసన మండలిలో చర్చ జరుగుతోంది. లైవ్లో చూద్దాం. I would like to set the record straight. I would like to set the record straight. నిలబడు 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 అందరూ నిలబడండి. ఓకే కూర్చోండి, 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 కూర్చోండి. Please, please. Please, please, please. Please, please, please. Please. ప్లీజ్ ప్లీజ్ దయచేసి ప్లీజ్ 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 1 minute దయచేసి సభ్యులందరికీ మనవి, మైక్ వాళ్ళు నాకు మైక్ కట్ అవుతుంది. దయచేసి సభ్యులందరికీ మనవి. ఎప్పటికే దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా నాకు తెలిసి విసిగి చెంది ఉన్నారు. ఎందుచేతంటే ఓ దేవుణ్ణి వీధిలోకి తీసుకురావడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజున ప్లీజ్ 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 దయచేసి ఎప్పటికీ గవర్నమెంట్ డిస్కషన్కి ఒప్పుకున్నది కనుక అందరూ సజావుగా మర్యాదగా దేవుడి యొక్క ప్రతిష్ట పోకోకుండా చర్చ జరగాలని చెప్పి ఇరు వర్గాలని కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. వ్యక్తిగతాలకి రాజకీయాలకి ఈ సబ్జెక్టులో తావివ్వద్దు. దయచేసి ఇది మనం అందరి యొక్క మనోభావాలు, హిందువుల యొక్క మనోభావాలు కనుక గౌరవంగా చర్చని గౌరవంగా కొనసాగించండి. ఎవరైతే తప్పు చేశారో వారికి ఖచ్చితంగా చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది. కనుక ఇక్కడ ఎవరు కూడా వ్యక్తిగతాలకు వెళ్ళి సభా మర్యాదని, సభ్యుల యొక్క మర్యాదని మరి ఒకళ్ళొకరు కించపరచుకోవద్దని చెప్పి మర్యాదగా మాట్లాడుకోవాలని చెప్పి నేను సభకి మనవి చేసుకుంటా ఉన్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ చైర్మన్ గారు, మీరు ఇచ్చినటువంటి సలహాని దయచేసి మాట్లాడేటువంటి సభ్యులు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేను అన్నది వాస్తవాలు మన కళ్ళ ముందు ఉంటే
సభని వక్రీకరించే ఎట్లా అధ్యక్ష? మెంబర్ చెప్పిన దాన్ని ఐ హావ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్. సార్, పేజ్ నంబర్ 35 ఆఫ్ ఛార్జ్ షీట్ లో ఏముంది సార్? టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం రిసీవ్డ్ ది ఎన్డీడీబీ CALF రిపోర్ట్, టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7 and 23/7 రిపోర్ట్ రెస్పెక్టివ్లీ విచ్ షో ఘీ అడల్ట్రేషన్ విత్ వెజిటబుల్ అండ్ అనిమల్ ఫ్యాట్. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది అని అంటే మీ సుబ్రహ్మణ్యం ఇచ్చాడు, మీ టీటీడీ ఎంప్లాయీ ఇచ్చాడు, మీ ముఖ్యమంత్రి చెప్పాడు. ఈ సత్యదూరం కాదు అధ్యక్ష. వీళ్ళకి ఓపిక ఉంది అని అంటే అధ్యక్ష ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. ఇట్లా మిస్లీడింగ్ చేయొద్దు. ప్లీజ్ త్రిమూర్తి గారు 1 minute. త్రిమూర్తి గారు ఏంటి మీరు మాట్లాడతారు? త్రిమూర్తి గారు ఏంటి? ఉండండి త్రిమూర్తి గారు. త్రిమూర్తి గారు మీరు ఏం మాట్లాడాలి సార్? అధ్యక్ష కాదు, దయచేసి సభను మర్యాదగా నడిపించండి. సార్ వాళ్ళు మంత్రులు మాట్లాడేటప్పుడు చైర్ మీద అపారమైనటువంటి గౌరవం ఉందంటారు. మీరు ఇచ్చింది రూలింగ్ ఒప్పుకుంటున్నాం అంటారు. మాట్లాడుతుంటే మా సభ్యులు మాట్లాడుతుంటే వాస్తవాలు బయటికి వెళ్తున్నాయని చెప్పేసి మాటికి మంత్రులు లెగిస్తే ఇంకే రకమైనటువంటి సమాధానం చెప్పాలి? ఏమిటిది? లేకపోతే వాళ్ళు రాసిత్యమాన్ని చదివేస్తారు. వాళ్ళు ఏదో రాసిత్యమాన్ని చదివేస్తారు. చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష వాళ్ళు అరిసి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళకి దండం పెడతారు అధ్యక్ష. కొద్దిసేపు కూర్చుంటే మాట్లాడతాం అధ్యక్ష. చంద్రశేఖర్ రెడ్డి 35వ పేజీలో ఏమనుంది అధ్యక్ష? మురళీకృష్ణ గారు ఇచ్చిన కంప్లైంట్ అధ్యక్ష. అది ఎన్డీడీబీ రిపోర్ట్ కరెక్టే. సరే అధ్యక్ష మీరు కూర్చోండి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఆయన సమాధానం చెప్పచ్చు అధ్యక్ష. ముందు వినండి సార్, దండం పెడతాం సార్, మీకు వినండి సార్, ప్రజల బాధ సార్. తర్వాత అధ్యక్ష సిబిఐ ఛార్జ్ షీట్ లో మీరు తమరు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. ఇది పవిత్రమైనటువంటి సబ్జెక్టు, దీని మీద ప్రజలందరూ అనుకుంటున్నారు, మీరు రూలింగ్ ఇచ్చారు. అంటూ సంబంధం లేని విషయాలు, వ్యక్తిగత విషయాలు తేవద్దని చెప్పి మీరు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష. తిరుమల తిరుపతి లడ్డు కల్తీకి, హెరిటేజ్కి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఆ ఇష్యూని ఇక్కడ తీసుకొచ్చి డైవర్ట్ చేయడం ఎంతవరకు అధ్యక్ష? ఎంతవరకు సబ్జెక్ట్ అధ్యక్ష? చెప్పండి మీరు. ఏం ఆధారం అధ్యక్ష? డే 1 నుంచి కూడా చెప్తున్నాం. డే 1 నుంచి హిందూపూర్ డైరీకి హెరిటేజ్కి ఏమాత్రం సంబంధం ఉన్నా మీరు తీసుకురండి. హెరిటేజ్ ఒక నిర్ణయం తీసుకుంది, ఏ ప్రభుత్వ సంస్థలకి నెయ్యి సరఫరా చేయకూడదని ఒక నిర్ణయం తీసుకుందని నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా సరే మళ్ళీ అదే తెస్తున్నారు అధ్యక్ష. అదే తెచ్చి అసలు ఇష్యూని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు అనేటట్టుగా ఎందుకు జరిగింది, కారణం ఏంటి, దాని మీద డిస్కస్ చేయమనండి. ప్రభుత్వం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ సభ్యులు ఒక నిమిషం ప్లీజ్. గౌరవ సభ్యులు మా హిందువుల మనోభావం సార్. అధ్యక్ష మేము ఇక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతినే విధంగా చేయట్లేదు. వీఆర్ ప్రౌడ్ టు బి హిందూ. బట్ అలాగే మేము ప్రతి ఒక్క మతాన్ని ఫాలో చేసి ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం అధ్యక్ష. ఇక్కడ లడ్డూలో కల్తీ జరిగింది. ఎప్పుడు జరిగింది? 2020 నుంచి 2024లో ఆర్థికంగా లావాదేవీలు జరిగినాయి. అప్పుడు ఆవు లేదు, పాలు లేవు, నెయ్యి ఎలా వచ్చింది? సింథటిక్ గా వచ్చింది. దాని మీద మాట్లాడమంటే ఈ రోజు ఏంటంటే సార్, హెరిటేజ్ అనేది స్కిమ్డ్ మిల్క్, టెట్రా ప్యాక్, పన్నీరు మాత్రమే కొన్న తప్ప అక్కడి నుంచి ఎక్కడ కూడా చేయలేదు. ఒకటి సంఘం డైరీలో రేట్ చేసినప్పుడు మీ ప్రభుత్వం ఉంది, 200 మంది వెళ్ళారు, 20 రోజులు చేశారు. ఏం పట్టుకున్నారు, ఏం పీకారు అడుగుతారు సార్. ఈ తప్పుగా పట్టిస్తున్నారు. దీనికి చంద్రశేఖర్ రెడ్డి నేను ప్రతిదీ కూడా సాక్ష్యాలతో చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీరు క్లోజ్ చేయాలి అధ్యక్ష. మీరు నాకు ఎంత సమయం ఇచ్చారు అధ్యక్ష? 6 నిమిషాలు అధ్యక్ష. లెక్క పెట్టాను అధ్యక్ష. మీరు క్లోజ్ చేస్తాను అధ్యక్ష. దయచేసి వినండి అధ్యక్ష. ఇది 15 రోజుల నుంచి బాధపడతా ఉన్నాం అధ్యక్ష. ప్రధానంగా ఇప్పుడు కూడా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, బోలే బాబా డైరీ గురించి చెప్పారు అధ్యక్ష. ఈ బోలే బాబా డైరీ ఆవులు లేవు, నెయ్యి లేదు,
లడ్డూల్లో నెయ్యి లేదని చెప్పి రోడ్డు మీదకి తెచ్చారు అధ్యక్ష. దీని గురించి బోలేబాబా డైరీ గురించి చెప్తాను అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు మాట్లాడింది కూడా బోలేబాబా డైరీ గురించే. ఆవులు లేవనింది అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష బోలేబాబా, ఈ బోలేబాబా డైరీ అధ్యక్ష, దీనికి ఇంతకు ముందు మాట్లాడారు చెప్పండి. ఆయన ప్రతిదానికి మంత్రి గారు మాట్లాడారు, మంత్రి గారు చెప్పారన్నారు. ఏ మంత్రి గారు ఏ మాట మాట్లాడారో చెప్పండి. బోలేబాబాది ఏ మంత్రి మాట్లాడాడు, ఇందాపూర్ది ఏ మంత్రి మాట్లాడాడు? మీరు మీకేమన్నా హెలూసినేషన్స్ ఉన్నాయా? మీకేమన్నా కళలు వస్తున్నాయా? ఏ మంత్రి మాట్లాడాడు? మీరు చెప్తే దమ్ముగా నేను చెప్తున్నానని చెప్పండి. చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. ఈ బోలేబాబా డైరీకి మొట్టమొదటిగా ఉన్నటువంటి పేరు హర్ష డైరీ అధ్యక్ష. ఈ హర్ష డైరీ బోలేబాబా డైరీ గురించి అధ్యక్ష ఒక్క మాట చూడండి అధ్యక్ష. మీరు ఇందాక అన్నారు దేవుణ్ణి రోడ్డుల మీదకి తెచ్చారని. చూడండి అధ్యక్ష, రోడ్డులో ఫ్లెక్సీలు వేశారు అధ్యక్ష. తిరుమల లడ్డూల్లో ఫ్లెక్సీలు వేశారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష లడ్డు? అయితే దీని వెనక ఏం జరిగిందో చెప్తాను అధ్యక్ష. ఈ బోలేబాబా డైరీ గురించి నేను 4 మాటలు చెప్తాను అధ్యక్ష. ఈ బోలేబాబా డైరీకి ఆవులు లేవు, నెయ్యి లేవని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. అసలు ఈ బోలేబాబా డైరీ ఎక్కడ ప్రారంభమైంది అధ్యక్ష? వీళ్ళ ప్రభుత్వం 2014-19లో ఉన్నప్పుడు 2018 మే 27వ తారీఖున వాళ్ళు టెక్నికల్ క్లియరెన్స్, వీళ్ళ టెక్నికల్ టీం వెళ్ళింది అధ్యక్ష. టెక్నికల్ టీం వెళ్ళి క్లియరెన్స్ ఇచ్చింది కూడా 2018 జూన్ 26 అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వంలోనే బోలేబాబా డైరీకి సంబంధించి టీటీడీ నుంచి టెక్నికల్ టీం వెళ్ళడం, ఆ ల్యాబ్ బోలేబాబా డైరీ ఎక్సలెంట్గా ఉందని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చింది కూడా వీళ్ళ ప్రభుత్వంలోనే అధ్యక్ష. టీడీపీ ప్రభుత్వమే బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి టెక్నికల్ టీం వెళ్ళడం కానీ అక్కడ టెక్నికల్ క్లియరెన్స్ ఇవ్వడం కానీ 2018లోనే జరిగింది. 2019లో వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ట్యాంకర్స్ తీసుకున్నారు అధ్యక్ష. అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, బోలేబాబా డైరీలో ఆవులు లేవు, నెయ్యి లేవు అని చెప్తే ఆ బోలేబాబా డైరీకి అవకాశం ఇచ్చింది మీరు కదా, మీరే కదా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఇంకొకటి అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష. ప్రీమియర్ డైరీ గురించి కూర్చోండి సార్ మాట్లాడండి. ప్రీమియర్ డైరీ గురించి కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ప్రీమియర్ డైరీ క్వాలిటీ లేదని చెప్పారు అధ్యక్ష. ఈ ప్రీమియర్ డైరీకి సంబంధించి 2014-19లో 90% నెయ్యిని ఈ ఒక్క ప్రీమియర్ డైరీకే ఇచ్చారు అధ్యక్ష. 90%. అదేవిధంగా 2024లో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ప్రీమియర్ డైరీని 2024లో 500 లక్షల రూపాయల లెక్కన L3గా ప్రీమియర్ డైరీకి తీసుకున్నటువంటి చరిత్ర కూడా వీళ్ళ ప్రభుత్వంలోనే జరిగింది అధ్యక్ష. ఇవన్నీ అట్లుంచిన అధ్యక్ష. నెక్స్ట్ స్పీకర్కి వెళ్తాను. ప్లీజ్ అధ్యక్ష ఇట్లా మాట్లాడు. ఏంటి అధ్యక్ష, నా టైం చూడండి అధ్యక్ష. అధ్యక్ష సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట అధ్యక్ష. ఈ మధ్య ఏం మాట్లాడారు అధ్యక్ష? ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది అధ్యక్ష. ఏమని రాశారు? తాను సీఎంగా ఉండగా హెరిటేజ్ ఏనాడు ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదని, ప్రభుత్వం ద్వారా హెరిటేజ్కి టీటీడీ లడ్డూకి సంబంధించిన సందర్భంలోనే మాట్లాడారు అధ్యక్ష. వేరే విషయం అయితే మాట్లాడదు. టీటీడీ లడ్డూకి సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట, హెరిటేజ్కి ₹1 కూడా లబ్ధి చేకూర్చలేదని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. కలెక్టర్లు వాళ్ళ గవర్నమెంట్ లో హెరిటేజ్ దగ్గరే మజ్జిగ కొనుక్కోమని ఇచ్చినటువంటి ఆర్డర్ అధ్యక్ష. అదేవిధంగా హెరిటేజ్ తాను గవర్నమెంట్ కి సప్లై చేసిన మాట వాస్తవం అని చెప్పి ఒప్పుకున్న మాట కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. మరి టీటీడీ లడ్డూకి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో హెరిటేజ్ ప్రభుత్వం దగ్గర ఏ లబ్ధి పొందలేదన్నది అబద్ధాలు చెప్పినట్టు కదా అధ్యక్ష. అదేవిధంగా తిరుమల ఆర్టీసీ బస్సు టికెట్ల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అధ్యక్ష. అది 2019 మార్చిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెనకాల జెరూసలేం యాత్ర గురించి ఆర్టీసీ టికెట్ల వెనకాల అవన్నీ కూడా పబ్లిష్ చేయించడం జరిగింది అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ వచ్చిన దాన్ని ఆపిస్తే మళ్ళా ఈ రోజు తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీనే అధ్యక్ష దయచేసి అధ్యక్ష వీళ్ళు 2014-19 అధ్యక్ష 4 నిమిషాలు ఏంటి అధ్యక్ష? 2 నిమిషాలు 4 నిమిషాలు సార్ 2014 మీరే 2 నిమిషాలు తీసుకుంటారు అధ్యక్ష. 2014-19లో వీళ్ళు నెయ్యి క్వాలిటీ వీళ్ళు సరిగా చేయక లడ్డూకి పూత వేయడానికి ఫ్లేవర్స్ వాడారు అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా ఉన్నాయి.